కడవేర్గు అనే గ్రామంలో రేణుక మల్లేషు అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. రేణుక, ఈరోజు పని ఉంది అన్నావు, పొలం దగ్గరికి వెళ్ళాలి అన్నావు. ఏమైంది మరి? వద్దు అంటే వేరే పనైనా చూసుకుంటా కదా. అయ్యో అదేందయ్యా అలా అంటావు? పని ఎందుకు లేదు? ఈరోజు కూరగాయలు తెంపి కొట్టు తెరవాలా లేదా? అందుకే కూరగాయలు తెంపుకొద్దామని చెప్పాను. వెళ్దాం పదా మరి. అలా ఆ ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకొని ఇంట్లో నుండి బయటకు వెళుతూ కూరగాయలున్న తోట వైపు వెళుతూ ఉంటారు. అలా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎంతో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏమయ్యా, మన తోట చూసారా? ఈ ఏడు కాపు బాగా వచ్చింది. మన కష్టాలన్నీ తీరిపోతాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది తెలుసా మీకు? అవును రేణుక, నువ్వు అన్నట్టుగా మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఎంత బాగా వచ్చిందో మన తోట. చూస్తేనే కడుపు నిండిపోతుంది. సరే పద, కొట్టు దగ్గరికి వెళ్దాం. అలా మల్లేషు రేణుక మాట్లాడుకుంటూ పొలంలో నుండి కూరగాయలు తీసుకొని గ్రామంలోకి వెళ్తారు. తమ కష్టం మీదగా పండించిన కూరగాయలు అమ్ముకుంటూ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఏదైనా సరే కష్టపడితేనే మనం సుఖంగా ఉండగలము. సో ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.